డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల జోష్ పెంచేలా ఈ ట్రీట్ ఉండబోతోంది. సస్పెన్స్ ఎందుకు, రివీల్ చేయండి అంటారా? సరే, డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. జనసేన తరపున బరిలోకి దిగి అందరినీ గెలిపించుకొని సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జనం మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కోసం అనుక్షణం తప్పిస్తున్నారు. ఓట్లు అడిగేందుకు తప్ప మిగిలిన సందర్భాల్లో రాజకీయ నాయకుల చూపు సోకని తాండాలకి కూడా కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి వారి సమస్యలు విని తక్షణ పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత సినిమా షూటింగ్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. అందుకే 2024లో పవన్ సినిమాలు ఒక్కటి రిలీజ్ కాలేదు. ప్రస్తుతం సెట్స్ మీదున్న హరిహర వీరమల్లు, ఓజీ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు 2025 సమ్మర్లో బ్యాక్ టు బ్యాక్ సందడి చేయబోతున్నాయి. ఆ వెంటనే భగవదీయుడు భగత్ సింగ్ పై కాన్సన్ట్రేట్ చేయనున్నారు పవన్. ఇంతకీ న్యూ ఇయర్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కి ఇస్తున్న ట్రీట్ ఏంటంటే స్వయంగా తాను పాడిన పాట. ఎస్, మీరు వింటున్నది నిజమే. హరిహర వీరమల్లి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఆ మధ్య దసరా సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆ మూవీ నుంచి పెద్దగా అప్డేట్లు లేవు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీలో పవన్ పాడిన పాటను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ పాటని పవన్ ఆలపించారు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమా నుంచి పాటని డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి న్యూ ఇయర్ కి వెల్కమ్ చెబుతున్న టైంలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పాటలు పాడడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో ఖుషి, తమ్ముడు, అత్తారింటికి దారేది సహా తన మూవీస్ లో సాంగ్స్ తో పాటు తన మూవీస్ లో చిన్న చిన్న బిట్ సాంగ్స్ కూడా ట్రై చేసి మెప్పించారు. ఈ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ నిలవడమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హైప్ క్రియేట్ చేశాయి. మరి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీలో పవన్ వాయిస్ ఎలాంటి బజెట్ క్రియేట్ చేస్తుందన్నది ఇంట్రెస్టింగ్. ఇక హరిహర వీరమల్లు మూవీలో హైలైట్స్ అంటే క్లైమాక్స్ లో వచ్చే రెడ్ రైస్ ఫైట్ ను 42 రోజుల పాటు షూట్ చేశారట. ఇంట్రో సాంగ్, టైగర్ ఫైట్, మహల్ యాక్షన్ పార్ట్, కుస్తీ ఫైట్ సీన్, చార్మినార్ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయని టాక్. మొదట్లో ఈ మూవీకి క్రిష్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆ ప్లేస్ లో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. 2025 మార్చి 28న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. మరి 2025 ఆరంభంలో పవన్ ఇస్తున్న ట్రీట్ ఎలా ఉండబోతోందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.